Don't let me catch you. Don't let me catch you slipping by. Why do I get myself? Why do I get myself caught up in these lonely nights? Oh, why? Why do I get myself? Why do I get myself caught up in these lonely అది వేసవి మధ్యాహ్నం. ఒక తల్లి బాతు గుడ్లు పొదిగే వరకు వేచి ఉంది. చివరగా ఒకదాని తర్వాత ఒకటి గుడ్లు పాప్ మరియు పీప్తో పొదగడం ప్రారంభించాయి. అకస్మాత్తుగా అతిపెద్ద గుడ్డు పగిలిపోయింది. తల్లి బాతు ఆశ్చర్యపోయింది. ఇది అగ్లీ డక్లింగ్. అతను భారీ అడుగుల మరియు విస్తృత విరామం కలిగి ఉన్నాడు. అతని సోదరులు మరియు సోదరిమణులందరూ అతనిని ఎగతాళి చేశారు. కాని తల్లి బాతు ఇతరులను ప్రేమించినట్లే అతన్ని ప్రేమిస్తుంది. ఒకరోజు తల్లి బాతు తన బాతు పిల్లలందరినీ ఈత కొట్టడానికి ఉపకరిస్తుంది. అగ్లీ డక్లింగ్ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసింది. నేను చాలా అగ్లీ, అందుకే నన్ను ఎవరూ ఇష్టపడరు అనుకుంది డక్లింగ్. నిరాశతో అగ్లీ డక్లింగ్ పారిపోయింది. అతను లోతైన అడవిలో ఒంటరిగా తిరిగాడు. చివరికి అతను అడవి బాతులు నివసించే చిత్తడి నేలకి చేరుకున్నాడు. వారు అతనిని వెక్కిరించారు. నువ్వు వికారమైనవాడివి, ఇక్కడ నివసించలేవు. అకస్మాత్తుగా అతను కుక్కలు మొరగడం విన్నాడు. కుక్కలు వేటగాళ్లతో ఉన్నాయి. అగ్లీ డక్లింగ్ పొడవైన గడ్డి మధ్య దాక్కుంది. వెంటనే వారు వెళ్ళిపోయారు మరియు అగ్లీ డక్లింగ్ వీలైనంత వేగంగా పరిగెత్తింది. అతను ఒక కుటీరాన్ని కొట్టాడు. అక్కడ ఒక వృద్ధురాలు తన పిల్లి మరియు కోడితో నివసించింది. బాతు గుడ్లు ఇస్తుందని ఆమె భావించింది, కాబట్టి ఆమె అతన్ని ఉండనివ్వండి. కొన్ని రోజుల తర్వాత వృద్ధ మహిళలు అగ్లీ బాతు గుడ్లు పెట్టలేదని గుర్తించారు. మహిళలు అతన్ని కాటేజీ నుండి బయటకు విసిరారు. చలికాలం కావడంతో చలితో వణికిపోయాడు. ఓ రైతు అతడిని ఇంటికి తీసుకెళ్లాడు. అతని పిల్లలు అతనితో ఆడుకోవాలనుకున్నారు. కాని డక్లింగ్ భయపడింది. ఒకరోజు వికారమైన బాతు పిల్ల పాల మూట మీద పడింది. దీంతో ఆగ్రహించిన రైతు భార్య అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. డక్లింగ్ తిరిగి చిత్తడిలోకి వెళ్ళింది. సమయం ముగిసింది. ఇది వసంతకాలం మరియు అగ్లీ డక్లింగ్ కూడా పెరిగింది. అగ్లీ డక్లింగ్ ఎగిరి ఒక సుందరమైన సరస్సు దగ్గర దిగింది. అందమైన హంసలను చూసి ఆశ్చర్యపోయాడు. హంసలలో ఒకటి బాతు పిల్ల దగ్గరికి వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. అతను నీటిలో తన ప్రతిబింబం వైపు చూశాడు. అతనికి అందమైన మంచు తెల్లని ఈకలు ఉన్నాయి. అతను అందమైన హంసగా ఎదిగాడు. అతను ఇతర హంసలతో సంతోషంగా జీవించాడు.